తెలంగాణ మొట్టమొదట ఒక అరగంట క్రితం అహ్మదాబాద్లో ఒక ఘోర విమాన ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఆ విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరి ఎవరైతే మృతులున్నారో ఎవరైనా మృతులుంటే వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మరి ఈరోజు తెలంగాణలో విద్యా వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది అన్న విషయాన్ని మరి కేసీఆర్ గారి పాలనలో ఎంతో అద్భుతంగా ఒక వెలిగిన విద్యా వ్యవస్థ ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనలో పూర్తిగా కుదేలైందని చెప్పడానికి చాలా బాధగా ఉంది. అయితే అంతకన్నా ముందు ఒక విషయం తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలి. మరి భారత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో మరి రాహుల్ గాంధీ గారు బీహార్లో దర్భంగా అనే జిల్లాలో అంబేద్కర్ హాస్టల్కు పోయినప్పుడు ఆ అంబేద్కర్ హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ మైనారిటీలకు చెందిన విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని, మరి వాళ్లకు ఉండడానికి సరైన వసతులు లేవని, అలాగే టాయిలెట్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని, తాగడానికి నీళ్లు కూడా సరిగా లేవని, అదేవిధంగా ప్రాపర్ మెస్ ఫెసిలిటీస్ కూడా లేవని, అలాగే లైబ్రరీలకు బుక్కులు లేవని, అలాగే ఇంటర్నెట్ సదుపాయం కూడా లేదని, అలాగే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2-3 సంవత్సరాల నుంచి రావడం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు. మేము ఒక్కటే చెప్పాలనుకున్నాం, అయ్యా రాహుల్ గాంధీ గారు లేఖ బాగానే రాసిండు, కానీ నరేంద్ర మోడీ అడ్రస్తో పాటు సీసీలో రేవంత్ రెడ్డి అడ్రస్ కూడా పెట్టాల్సిందని మేము అనుకుంటున్నాం. మీరు అది కావాలనే ఆ అడ్రస్లో రేవంత్ రెడ్డి పేరు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు కావాలనే పెట్టలేదని మేము అనుకుంటున్నాం. నిజానికి ఇక్కడ చెప్పిన సమస్యల కన్నా ఇంకా తీవ్రమైన సమస్యలు, బీహార్ కన్నా ఘోరమైన సమస్యలు ఈరోజు తెలంగాణలో విద్యారంగాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇది వాస్తవం. దీన్ని గురించి మాట్లాడకుండా మీరు ఎక్కడో మరి బీహార్లో దర్భంగాలో ఒక హాస్టల్ గురించే మాట్లాడుతున్నారు. నిజానికి ఇక్కడ సమస్యలు మీరు అశోక్ నగర్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీరు చేవెళ్లలో మరి దళిత గర్జన పెట్టినప్పుడు కానీ, ఇంద్రవెల్లిలో గిరిజన గర్జన పెట్టినప్పుడు కానీ, సరూర్ నగర్ స్టేడియంలో మరి ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కానీ, తుక్కుగూడలో మీరు మీటింగ్ పెట్టినప్పుడు కానీ, మీరు విద్యార్థుల మీద మరి మీరు చల్లిన ఏవైతే హామీలు ఉన్నాయో, 10వ తరగతి ఫస్ట్ క్లాస్ అయితే 10,000 రూపాయలు, ఇంటర్మీడియట్కి 25,000 రూపాయలు, డిగ్రీకి 50,000 రూపాయలు, పీజీకి 75,000, పిహెచ్డికి 1,00,000 రూపాయల పారితోషికం ఇస్తూనే అమ్మాయిలందరికీ, కాలేజీకి పోయే అమ్మాయిలందరికీ కూడా స్కూటీలు ఇస్తామనే హామీని మీ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి ప్రియాంక గాంధీ దాకా అందరూ కూడా మరి తెలంగాణ ప్రజల మీద ఈ హామీలు చల్లిండ్రు. మీరు దాని గురించి మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాయాల్సింది, అది మీరు రాయలేదు. మరి ఈరోజు అది చేయకుండా ఇవాళ మీరు ఎక్కడో దేశంలో రకరకాల విద్యా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మరి ఒకనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో గొప్పగా వెలిగిన విద్యారంగం, దాని గురించి కూడా ఒక 2 నిమిషాలు తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలి. దాని తర్వాత కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఈ విద్యారంగం అనేది పూర్తిగా నాశనమైందనేది కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈరోజు భారత రాష్ట్ర సమితి మీద ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. నిజానికి మరి కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక 300 గురుకుల పాఠశాలలు ఉంటే దాదాపుగా
660 గురుకుల పాఠశాలలు ఎక్కువగా పెట్టి, ఎక్కడ కూడా గురుకుల డిగ్రీ కళాశాలలు మహిళలకు లేకపోతే ఆ గురుకుల డిగ్రీ కళాశాలలు దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపుగా 75 మహిళా గురుకుల కళాశాలలు కేసీఆర్ గారు అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం పెట్టిండ్రు, ప్రత్యేకించి అమ్మాయిల కోసం పెట్టిండ్రు. అదేవిధంగా సైనిక కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు, న్యాయ కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు, సంగీత కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు, అదేవిధంగా ఫార్మసీ కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు, ఫ్యాషన్ డిజైన్ కళాశాలలు కూడా పేద వర్గాల కోసం ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు. అలాగే దాదాపుగా 29 మెడికల్ కళాశాలలు మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడ లేని విధంగా వాయు వేగంతో ఈ కళాశాలలు కూడా పూర్తిగా నిర్మించి వాటిలో ఫ్యాకల్టీ వచ్చే విధంగా చూసి వాటికి అడ్మిషన్స్ వచ్చే విధంగా కూడా చూశారు. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, జ్యోతిరావు పూలే విద్యానిధి, ఈ విద్యానిధి కోసం ఒకప్పుడు కేవలం 10 లక్షల రూపాయలు ఉండేవి. ఆ 10 లక్షల రూపాయలు విద్యార్థులకు సరిపోవడం లేదని 20 లక్షల రూపాయలు తీసుకొచ్చిన 20 లక్షల రూపాయలకు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భారతదేశం దాటి విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కోసం. అలాగే మరొక ముఖ్యమైన ప్రోగ్రాం, పిల్లలు అన్నం తినకుండా, ఇళ్లల్లో అన్నం దొరకదు, తల్లిదండ్రులు పొద్దున్నే కూలీ పనికి వెళతారు, అదేవిధంగా మరి ఇంకా రకరకాల పనులకు వెళ్తారు, వీళ్ళకి సమయం దొరకదు అని చెప్పేసి ఆ పిల్లలు బడికి వచ్చిన వెంటనే వాళ్లకు బ్రేక్ఫాస్ట్, కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పథకం అని చెప్పేసి వాళ్ళకు ఉదయమే మరి బ్రేక్ఫాస్ట్ ఇచ్చే పథకం ఏర్పాటు చేస్తే ఈరోజు తెలంగాణలో ఆ పథకం పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బంద్ చేసింది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, మన ఊరు మనబడి కింద 28,000 పాఠశాలల్లో వసతులు సరిగా లేవు. మనం తెలంగాణలో విద్యాశాఖను బాగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మరి 7,289 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మన ఊరు మనబడికి శ్రీకారం చుడితే ఇలా వర్క్ చేసిన చాలామంది కాంట్రాక్టర్లకు ఇంతవరకు కూడా బిల్స్ రాలేదు. ఆ వర్క్స్ అన్ని కూడా మధ్యలోనే ఆగిపోయినాయి. పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇవాళ చాలా స్కూల్స్కు కాంపౌండ్ వాల్స్ లేవు, అమ్మాయిలకు సపరేట్ టాయిలెట్స్ లేవు, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ లేరు, అదేవిధంగా మీకు లైబ్రరీయన్ స్టాఫ్ లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు రాశారు, ఈ బీహార్లో అంబేద్కర్ హాస్టల్లో ఎక్కడ కూడా మరి ఇంటర్నెట్ సదుపాయం లేదు, అలాగే లైబ్రరీ సదుపాయం లేదని కూడా రాశారు. మరి తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి పాలనలో మరి ఇక్కడ ఇంటర్నెట్ సదుపాయం లేదు, అలాగే లైబ్రరీ సదుపాయం కూడా లేదు. ఏ ప్రభుత్వ కళాశాల కానీ ఏ ప్రభుత్వ పాఠశాల కూడా లైబ్రరీలు లేవు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ముఖ్యమంత్రి గారు కావాలని విద్యారంగాన్ని తన దగ్గరే ఉంచుకున్నారు. మొన్న 3 మంత్రులకు పోర్ట్ఫోలియో అలాట్ చేసినప్పుడు కూడా మేము విద్యారంగానికి ఒక సపరేట్ పోర్ట్ఫోలియో, ఒక సపరేట్ మంత్రి గారికి ఇస్తారేమో అని అనుకున్నాము. కానీ విద్యారంగాన్ని తన దగ్గరే పెట్టుకొని విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఇక తెలంగాణ ప్రజల మీద ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న అతిపెద్ద మోసం ఏంటయ్యా అంటే, ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్. ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2024 దసరా పండగ నాడు కొందుర్గ్, షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో చాలా అంగరంగ వైభవంగా మరి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిండ్రు. 105 రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని, మరి ఒక్కొక్క స్కూల్కు మొదట 40 కోట్ల రూపాయలతో కడతామన్నారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్. దాని తర్వాత 105 పోయినాయి, మళ్ళీ 50 స్కూల్స్కి వచ్చిండ్రు. 50 స్కూల్స్ అయిపోయినాయి, దాని తర్వాత 20 స్కూల్స్ అంటున్నారు. అదేవిధంగా ఈ స్కూల్స్ కన్నిటికీ 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు మేము జీవో ఇష్యూ చేసినామన్నారు. చూడండి గమ్మత్. అదేవిధంగా ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ముందు 50 కోట్లు అన్నారు. సడన్గా 2025వ సంవత్సరంలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్లు అన్నాడు. ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్స్ పెంచుకుంటూనే పోతున్నారు.
640 మంది విద్యార్థులను ఒక స్కూల్లో పెట్టి వాళ్ళందరి మీద అజమాయిషీ చేయడమే వీలు కాదని అనుకుంటే, ఇవాళ 2560 మంది విద్యార్థులను ఒకటే దగ్గర పెట్టి రేవంత్ రెడ్డి గారు నేను వాళ్ళకు పాఠాలు బోధిస్తా అంటున్నారు. ఇక ఇంతకన్నా ఘోరమే ఉంటుంది. ఒక టీచర్లను పెంచినవా? పెంచలేదు. పెంచినట్టు జీవో ఇచ్చినవా? ఇవ్వలేదు. వార్డర్లను పెంచినవా? పెంచలేదు. సిబ్బందిని పెంచకుండా ఈ స్కూల్స్ అన్నిటి కూడా దాదాపు 2560 మందిని ఒకటే దగ్గర పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాడు. అసలు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి నుంచి ఇంటిగ్రేటెడ్ అన్న విషయం కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం ఇవాళ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఇవాళ మనం ఏ జిల్లాలకు పోయినా, ఏ హైవేల మీద పోయినా కూడా పెద్ద పెద్ద హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫోటోషాప్ ప్రభుత్వం. ఎక్కడ మరి పెద్ద పెద్ద మంచి మంచి పోస్టర్లు, ఫోటోషాప్లు, కంప్యూటర్లలో ఫోటోషాపులు చేసుకొని చక్కగా పోస్టర్లు ముద్రించుకొని అవన్నీ కూడా ఫ్లెక్సీలుగా కట్టి ఆ ఫ్లెక్సీలను చూపించి ఇగో ఇవే ఎండింగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు. ఒక్కొక్క దానికి 200 కోట్లు. 50 నుంచి సడన్గా 200 కోట్లకు పోయింది. ఇక అన్నిటికన్నా ఘోరమైన మోసం ఏందంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంతవరకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ కాలే. ఇగో ఆయన వేసిన పునాది రాయి ఆయనలే, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి వేసిండు. మరి ఆయన రాజ్యాంగేతర శక్తి అని చెప్పేసి లోకమంతా కోడైకి వస్తున్నది. ఇలా తిరుపతి రెడ్డి ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేసిండు. కొడంగల్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే ఒక్క ఇటుక కూడా పడలేదు. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు వర్క్ స్టార్ట్ కాలేదు. 20 నియోజకవర్గాలు మొదటి దశలో తీసుకోవాలనుకున్న నియోజకవర్గాలు కూడా ఇప్పటికి వర్క్ స్టార్ట్ కాలేదు. ఒక 15, 20, 30 రోజుల క్రితం ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వదిలేసిండ్రు. ఈ 12,000 కోట్లు ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు, ఆ నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తారు అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పడం లేదు. రాహుల్ గాంధీ గారు ఈ ప్రశ్నల మీద రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక ఉత్తరం రాసుంటే చాలా బాగుంటుండే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, సమానత్వ హక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు, ఆర్టికల్ 14 గురించి మాట్లాడుతూ ఉన్నారు, 16 గురించి మాట్లాడుతూ ఉన్నారు, 17 గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆర్టికల్ 21 గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ దుర్మార్గాలు మీకు కనిపించడం లేదా? మీరు 12,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇవాళ 3 సంవత్సరాల నుండి విద్యార్థులకు రావాల్సిన 7,500 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు రావడం లేదు. 1 కాదు 2 కాదు 3 సంవత్సరాల నుంచి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు రావడం లేదు. గత సంవత్సరం సంక్షేమ గురుకుల పాఠశాలల్లో యూనిఫామే ఇయ్యలే. మీరు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినామన్నారు. కాస్మెటిక్ ఛార్జీలు పెంచితే ఒక బ్యాచ్ కాస్మెటిక్ ఛార్జీలు తీసుకోకుండానే కాలేజీల నుంచి వెళ్ళిపోయింది. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఎగ్గొట్టి విద్యార్థుల పొట్టన కొట్టిన ప్రభుత్వం, వాళ్ళకు యూనిఫామ్లు ఇవ్వలేని ప్రభుత్వం, వాళ్ళకు బూట్లు ఇవ్వలేని ప్రభుత్వం. మీరు సడన్గా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పోరాడంగా ఒక 2 రోజుల క్రితం ఈ అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలలకు అద్దెలు రిలీజ్ చేసిండ్రు. ఒక 7 నెలలు 8 నెలలు రిలీజ్ చేసిండ్రు. అది బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయంగా చేసిండ్రు. సో నేనేమంటున్నా అంటే ఇన్ని సమస్యలు ఉన్న తెలంగాణను ప్రశ్నించకుండా ఎక్కడో బీహార్ గురించి మాట్లాడడం అనేది చాలా 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 హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉన్నది. ఇక మరోవైపు విద్యార్థుల శానిటేషన్ అత్యంత దారుణంగా ఉన్నది. మరి స్కూళ్ళల్లో టాయిలెట్లు లేవు, అమ్మాయిలకు సపరేట్ టాయిలెట్లు లేవు, కాంపౌండ్ వాల్స్ లేవు. ఈ సమస్యల గురించి ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఒక ఆఫీసరు మరి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆమె అంటున్నారు విద్యార్థులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కోవాలి, తప్పే ఉన్నది అంటున్నారు. ఇవాళ జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ బాలల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్, జాతీయ బాలల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ ఆ ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆఫీసర్ గారి వ్యాఖ్యలను ఏకీభవిస్తున్నారా? నేను రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతున్నాను, మల్లికార్జున ఖర్గే గారిని కూడా అడుగుతున్నాను. మీరు బీహార్లో దర్భంగా అంబేద్కర్ హాస్టల్లో మీకు ఘోరాలు కనిపిస్తున్నాయి, తెలంగాణలో ఈ దారుణాలు కనిపిస్తలేవా?
ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో వెలుగొందిన గురుకులాలు ఇవాళ అదో గతికి పోతుంటే మీకు కనిపించడం లేదా? ఇవాళ యూనివర్సిటీలో ఇప్పటి వరకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు. మరి మీరు రిక్రూట్ చేస్తామన్నారు కదా, ఎందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ని రిక్రూట్ చేయడం లేదు? 17,000 మంది టీచర్ల పోస్టులు ఇప్పటికి కూడా వేకెంట్ ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పటికి కూడా స్కూల్స్ క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి స్కూల్ ఓపెన్ అయిందంటే దాన్ని క్లోజ్ చేయలేము. 3 విద్యార్థులన్నా కూడా చదువు చెప్పాల్సిందే. స్కూల్స్ క్లోజ్ చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వం అద్భుతంగా విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఫ్లాట్ బోర్డ్స్, డిజిటల్ బోర్డ్స్ ఇస్తే ఇవాళ మూలకేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డిజిటల్ బోర్డును కూడా మూలకు పడేసిండ్రు. ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, లైబ్రరీలు లేవు, ఏ స్కూల్కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. మీరేమో $5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. స్కూళ్ళలో చూస్తే కంప్యూటర్లు లేవు, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఇక మరి పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? రేవంత్ రెడ్డి గారు, మరి మీరే కదా విద్యాశాఖ మంత్రి, ఎక్కడ పోయింది మీ విద్యా కమిషన్? వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? మీరెందుకు రివ్యూ చేయడం లేదు? రాహుల్ గాంధీ గారికి ఈ ఘోరాలు ఇవన్నీ కనిపించడం లేదా అని చెప్పేసి నేను ఇలా అడుగుతున్నా. అదేవిధంగా మా బీఆర్ఎస్పీ నాయకులు గెల్లు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు, ఇంకా చాలామంది నాయకులం మేము కేటీఆర్ గారు ఆదేశాల మేరకు గురుకుల బాట కార్యక్రమం చేస్తే, మరి గురుకులాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, తల్లిదండ్రుల పిల్లల గొంతుకలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ మా మీద కూడా కేసులు పెట్టిండ్రు. ఇవాళ ఎంత ఘోరమయ్యా అంటే గౌలిదొడ్డి, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గురుకుల పాఠశాల గౌలిదొడ్డి. ఆ గౌలిదొడ్డిలో రాత్రి 12 గంటలకు దాదాపు 20 నుంచి 30 మంది విద్యార్థులు అన్నం తినకుండా గోపన్పల్లి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు నిరాహార దీక్ష చేసిండ్రు. ఒక 2 రోజుల క్రితం పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళను తీసుకొని పోయే ప్రయత్నం చేసిండ్రు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 లెవెల్స్ ఎంట్రన్స్ రాసి వచ్చిన విద్యార్థులు, మెరికల్ లాంటి విద్యార్థులు, అట్టడుగున అణిచివేయబడ్డ వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకోవడానికి వస్తే వాళ్లకు 95% తక్కువ వచ్చినాయి మార్కులు అని చెప్పేసి వాళ్ళని వేరే కాలేజీలకు పోమంటే ఎట్లా పోతారు? 2 లెవెల్స్ ఎంట్రీ, ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ రాసి వచ్చిన విద్యార్థులు వాళ్ళు గురుకుల పాఠశాలలో 95% కన్నా తక్కువ మార్కులు 2వ సంవత్సరంలో, మొదటి సంవత్సరంలో వచ్చినాయంటే దానికి కారణం విద్యార్థుల, ఉపాధ్యాయుల? ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేని అధికారులు మరి రేవంత్ రెడ్డి విద్యాశాఖలో ఉన్నారు. మరి దాని గురించి ఏ మంత్రి మాట్లాడతలేడు, ఏ ఎమ్మెల్యే మాట్లాడతలేరు. చివరికి ఎంత ఘోరం అయ్యా అంటే ఇలా పేరెంట్స్ పోతే పేరెంట్స్ మీద కూడా కేసులు పెడతాను. పేరెంట్స్ను రానివ్వడం లేదు. పేరెంట్స్ లేకపోతే విద్యాలయాలు ఎక్కడున్నాయి, విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారు, మనకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటి గురించి ఎవరు మాట్లాడతలేరు. గ్రామీణ ప్రాంతాల్లో మరి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది. సర్దుబాటు కార్యక్రమం కింద ఇవాళ విద్యాశాఖ చాలా చోట్ల కూడా స్కూల్స్ మూసేస్తూ ఉన్నది. గురుకుల డిగ్రీ కళాశాలలు కేసీఆర్ గారు గొప్పగా పెడితే ఇవాళ వాటికి అడ్మిషన్లు కూడా పెద్దగా రాని పరిస్థితి. మే నెలలో దోస్తు అడ్మిషన్లు అవుతాయి కళాశాల శాఖ ద్వారా, గురుకుల శాఖ ద్వారా ఇంతవరకు డిగ్రీ కళాశాలకు అడ్మిషన్లే కాలేదు. అంటే ఎందుకింత నిర్లక్ష్యం? పేద అమ్మాయిలు అంటే ఎందుకింత నిర్లక్ష్యం? ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి కనిపించడం లేదా? మరి ఇవన్నీ ప్రశ్నలు మేమందరం కూడా అడుగుతూ ఉంటే ఇవాళ గాంధీ భవన్లో నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా బల్మూరి వెంకట్ బలుపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నాయని రాజేందర్ రెడ్డి, బల్మూరి వెంకట్, మీరు నిజంగా ఇట్లనే కంటిన్యూ చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మలను తరిమి కొడతారు. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ. కేసీఆర్ గారు ఒక గొప్ప సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి నేర్పించారు కాబట్టి మేమందరం కూడా సంస్కృతితోని, ఒక గొప్ప సంస్కారంతో సంయమనం పాటిస్తున్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతూ మేము ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజల గొంతుకగా మారి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని కన్నిటిని తుడుస్తూ వాళ్ళ కోసం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మీలాగా సెక్రటరీలో కూర్చొని 20% కమిషన్ కోసం వెంపర్లాడతలేము. మీలాగా మామూళ్ళ కోసం, హఫ్తాల కోసం వ్యాపారస్తుల మీద పడతలేము. మీలాగా కాంట్రాక్టర్ల దగ్గర 10% 20% కమిషన్ల కోసం మేము జోబులు పెట్టుకొని కూర్చుంటలేము. మీలాగా
ఈ దొంగ డబ్బునంతా కూడా ఢిల్లీకి మోసుకపోయే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఆ సంస్కృతి మీకున్నది. అందుకొరకే ఇలా తెలంగాణ ప్రజలు చెప్పలేని అనరాని భాషలో మిమ్మలను ఇలా దూషిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి తెలంగాణ 1000 కళ్ళతోని ఎదురు చూస్తూ ఉన్నది. ఇది సహించలేని మీరు ఇలా గాంధీ భవన్లో కూర్చొని ఇలా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మలను తరిమి తరిమి కొడతారు. రాజకీయంగా మీరందరూ కూడా సమాధి అయిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాహుల్ గాంధీ గారు, యువర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఈజ్ destroying the education system in the state. They are playing with the lives of almost 65 lakhs of students in Telangana. They are violating the constitutional right to live with dignity of the students. Article 21 guaranteed the right to live with dignity. Article 14 guaranteed the right to live with equality, and Article 17 prohibited the untouchability. But your own government, your own officers, they are forcing the students to clean the toilets just because they belong to Dalit community. They don't belong to posh society. That's what your officers are saying. In spite of National Commission of Scheduled Castes issuing a notice, in spite of National Commission for Child Rights issuing a notice, your Revanth Reddy government is not at all acting on these complaints. It shows the complicity of Revanth Reddy in this crime. It shows the conspiracy against the quality education which KCR envisioned to give to these poor peoples. You don't want poor to become rich. You want the poor people to get stuck in that poverty. That's why you are not asking those questions to Revanth Reddy, Mr. Rahul Gandhi ji. You are asking questions to wrong government. First you must start cleaning your own home. First you start cleaning your own party rule in Telangana, then go to other states. You clean the mess here first. You answer all these questions. You came to Ashok Nagar. You promised so many things to people of Telangana, particularly unemployed youth. ఇక్కడ నిరుద్యోగులను అశోక్ నగర్లో నిండా ముంచిన జాబ్ క్యాలెండర్ ఎక్కడున్నది జాబ్ క్యాలెండర్? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, అదేవిధంగా నిరుద్యోగులకు ఇవ్వాల్సిన జాబ్ క్యాలెండరు, స్కూటీలు ఇవన్నీ ఎక్కడ పోయినాయి? You have not asked all those questions to Mr. Revanth Reddy because you are hand in glove with Revanth Reddy. You are a co-conspirator in this conspiracy, in this డిస్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్. సో అందుకొరకే దయచేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ కుట్రను గమనించాల్సిందిగా కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ కుట్రను తప్పకుండా అడ్డుకుంటాం. తెలంగాణ విద్యా వ్యవస్థను కాపాడుకుంటాం. ఆనాడు కేసీఆర్ గారి గొప్ప రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులను మళ్ళీ వాపస్ తెచ్చుకుంటాం. తెలంగాణ భావితరాలను రక్షించుకుంటాం. తెలంగాణ బిడ్డలను మరొక్కసారి ప్రపంచంలో నలుమూలల వాళ్ళు గొప్పగా వెలుగొందే విధంగా మరి కాపాడుకుంటాం, ప్రయత్నిస్తామని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్.